కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా 5వ డివిజన్లో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఆయన రోడ్లు వేయకుండా ఆపిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు. అందుకనే వైసీపీని తిరస్కరించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. పది నెలల కాలంలో అనేకమైన రోడ్లకి విజయవాడ నగరంలో మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకంగా శంకుస్థాపనలు చాలా రోడ్లు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ ఎల్ఐసి కాలనీ 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీలో ప్రత్యేకంగా ఈ రోడ్డుకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో కనకమేళ్ల రవీంద్ర గారు రాజ్యసభ సభ్యుడిగా ఆయనకున్న అవకాశాలని ఇక్కడ 2 రోడ్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎంపీ గారి నిధులు అంటే అవి జస్ట్ కలెక్టర్ గా చెక్కు రాసి ఇచ్చేది. మన స్టేట్ గవర్నమెంట్ లాగా లేకపోతే మిగతా చోట్లగా పనులు చేసి ఎప్పుడో డబ్బులు రావటం కాదు. వర్క్ పూర్తయిన వెంటనే డబ్బులు వస్తాయి, కాంట్రాక్టులు కూడా ఉత్సాహం ముందుకు వస్తారు. అలాంటి రోడ్లని ఆయన ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగపరిచారు తప్ప గత ప్రభుత్వం అది తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు ఇచ్చారని చెప్పి ఈ రోడ్డు తెలుగుదేశం వాళ్ళదని చెప్పి రోడ్లు ఆపిన పరిస్థితి ఎంత దురదృష్టకరమైన మనస్తత్వాలు ఆ రోజునున్న నాయకులది, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మన ఆపుతుంది. ఇవాళ రోడ్డు పబ్లిక్ కోసం మన రేపు ఓటు కావాలన్నా పబ్లిక్ని అడగాల. ఇవాళ కేవలం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండారు లేదా ఇంకో పార్టీ ఉండారని చెప్పి ఎంపీ గారి నిధులను సైతం అడ్డుకున్న అది రాక్షస మనస్తత్వం. ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా అలాంటి మనస్తత్వాలు, ఒక రాక్షస ఆనందం పొందిన మనస్తత్వాలు చూసాం. అందుకే కని విని ఎరగని రీతిలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేని విధంగా పరాజయం పాలవటం జరిగింది. ఇవాళ ప్రతిపక్షం అది ప్రజలిచ్చే ప్రతిపక్షం, అంతేగాని ప్రతిపక్ష నాయకుడు ప్రతివాడు ప్రతిపక్ష నాయకుడు అయిపోయాడు. ఆయన ఈ రోజు కూడా అది అంటే ప్రొఫెషనల్ వ్యక్తులు ఏ విధంగా మాట్లాడతారు ఆ విధంగా నేనే ప్రతిపక్షం నాకు ఎందుకు ఎవరు అని అడుగుతారు. కానీ చట్టంలో ఉన్న తెలిసి కూడా తెలియనట్టు లేకపోతే నేను అనుకున్నదే చట్టం అనే విధంగా పరిపాలన ఆ రోజున అటాక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి మేలు చేసి పబ్లిక్ అవసరాలను వీలైనంత వరకు తీర్చి తద్వారా వాళ్ళ అభిమానం